2023వ సంవత్సరం ఏప్రిల్ మాసం 7వ తారీఖున అలా మంచి శుక్రవారం దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. ప్రభు నామములకే మహిమ ప్రభావం కలుగునగా ప్రభు నామ సజీవులుగా ఉంచి మరి ఒకసారి యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు చేసిన మంచి బలియాగాన్ని, మంచి శుక్రవారం దినాన్ని ప్రభువును ఆరాధించుకునే భాగ్యాన్ని, ధన్యతని మనకు అనుగ్రహించారు. ప్రభు చెప్పారు కదా, ప్రభు నామమున ఎక్కడైతే 2-3 కూలి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని ప్రభు చెప్పారు. ఆ మాట చాలా వాస్తవమైంది, యథార్థమైంది. ప్రభు మన మధ్యలో ఉన్నారు. ఎక్కడ ఆరాధించినా ప్రభు మనతో ఉంటారు. దేవుని నామ స్తోత్రం. ప్రభు మనం ఎంత ప్రేమించారో మరి మనం మొట్టమొదటి మాట ద్వారా నేర్చుకున్నాం. ఎంతో శ్రమను అనుభవిస్తున్నారు. మరి పోయిన ఆదివారం మరి బట్టల ఆదివారం చేశాం కదా, ప్రభు వారు శిలువ మరణం పొందడానికి మహిమా ప్రవేశం చేశారు ఇశ్రాయేలు పట్టణానికి. ఈ వారం దినాలు కూడా ప్రభువుని ఎంతో అన్ని విధాల శాస్త్రులు, పరిచయులు, మరి పిలాతులు వీరందరూ ఎన్నో పరీక్షలు చేశారు. అయినప్పటికీ ప్రభు ఎక్కడ యథార్థతను వదలలేదు. ఎన్నో దెబ్బలు తిన్నారు. ఉదయకాలం 9 గంటల నుంచి కొట్టడం మొదలుపెట్టారు. మరి మాలో పశ్చిమ రాళ్ళకే మరి వాళ్ళు అలాగే చేశారు. ప్రభు ఎంత యథార్థవంతుడు, ఎంత మనల్ని ప్రేమించేవాడు. ఆయన ఎన్నో కష్టాలు పెట్టారు. ఒకటి దాంట్లో 40 కొళ్ళ దెబ్బలు తిన్నారు. అన్ని శ్రమలు అనుభవించారంటే ఎందుకు అనుభవించారు? ఆయన మనం ఎంతో ప్రేమిస్తున్నారు. ఆయన